వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అండి చూస్తున్నారు కదా, ఇది మా పొలం అండి. మా పొలం దగ్గరలో మా నాగార్జున సాగర్ డ్యాము వాటర్ ఇక్కడ స్టోరేజ్ అవుతాయి. డ్యామ్ నుంచి రిలీజ్ అవ్వగానే ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నిటికీ ఇదే ఆధారం. ప్రతి ఒక్కళ్ళు బోర్ వేసేసుకొని ఉన్నారు. ఎందుకంటే బోర్లో ఉండటం వల్ల వీళ్ళకి వాటర్ ఇప్పుడు వస్తాయి. ప్రత్యేకించి ఏంటంటే అందరు చాలా చోట్ల ఒక పంట పండిస్తారు కదా, ఇక్కడ మాత్రం వీళ్ళందరికీ 2 పంటలు పండుతాయి. దానివల్ల ఏంటంటే వాటర్ స్టోరేజ్ అవడం వల్ల వీళ్ళకి వాటర్ ఇబ్బంది ఉండటం వల్ల 2 పంటలు వేసుకుంటారు. ఫస్ట్ పత్తి అట్లా ఏదైనా వేస్తారు, తర్వాత లాస్ట్లో వచ్చేసరికి సెకండ్ పంట కింద మొక్కజొన్న కంది వేస్తారు. ప్రజెంట్ ఎప్పుడైతే మీరు చూస్తున్న అందరూ పత్తి వేసేసుకున్నారండి. కొంతమంది ముందు వేసారు, కొంతమంది త్వరగా వేసారు, మిరప కూడా వేస్తారు. వీళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వాటర్ ఇక్కడ స్టోరేజ్ ఉండటం వల్ల. ఇక్కడ నుంచి కిందకి కుడి కాలం ఎడమ కాలం అట్లా వెళ్తే మిగతా జలాలకి సరఫరా అవుతాయి. సో ఇలా 2 పంటలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒక పంటలో ఏదైనా కొంచెం నష్టం వచ్చినా కూడా ఇంకో పంటలో సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైతుకి ఎప్పుడు మిగిలిద్దో ఎప్పుడు మిగలదో తెలియదు కదండి. రేట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళకి జీవనాధారం అంతా. కానీ ఏదైనా సిటీలో ఉండే వాళ్ళకంటే మనకి పల్లెటూరులో ఉంటే చాలా బాగుంటుంది. నాకైతే వీకెండ్ వెళ్ళినప్పుడల్లా మా పొలం అలా చూసి వస్తూ ఉంటాం. ప్రశాంతమైన వాతావరణం, చక్కగా కాసేపు చెట్టు కింద కూర్చుని అక్కడ వచ్చే గాలులకు మనకు తగిలితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. థ్యాంక్ యూ ఫర్